చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత అంటే మీ తరం ప్రజెంట్ అయిపోతుంది, మా తరం కూడా ప్రజెంట్ అయిపోతుంది, నెక్స్ట్ వీళ్ళ తరం వీళ్ళ జనరేషన్ వచ్చేటప్పటికి నీరు అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఇప్పటికే మనం చిన్న బాటిల్ 4 రూపాయలు కొనుక్కుంటున్నాం, వీళ్ళు మీ వయసుకు వచ్చేటప్పటికి నీరుని చాలా జాగ్రత్తగా దాచుకుని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ నీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని మనం చేయాల్సిన చాలా సింపుల్ అండి. మనం ప్రతి ఒక్కరు కూడా మన వాటర్ వేస్ట్గా బయటకు వదిలేస్తున్నాం చూసారా, అలా వదలకుండా ఏం చేయాలంటే మనం ఒక పెద్ద వరలాంటి తీసుకునండి, ఒక్కొక్క వర 200-300 ఉంటుంది, అటువంటి ఒక 5 వరలు తీసుకుని అందులో ఇసుక, కంకర, మన ఇంట్లో బొగ్గు ఉంటుంది, బొగ్గు లేకపోతే మనకి ఇసుకలో రాళ్ళు వస్తాయి, రాళ్ళు ఇవన్నీ వేసేస్తానండి. ఆ వాటర్ అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత మన పక్కన చిన్న హ్యాండ్ పంప్, మన బోర్లైన పంప్ ఉంటుందండి, 5,000-6,000 అవుతుంది. అది వేయించుకున్నామంటే మన నీరు పుష్కలంగా వస్తుంది, భూమి లోపల కొర్రల కింద వెళ్తుందండి. అది కొంతమంది కేరళలో అలాగే చేస్తారండి. కేరళ పక్కన సముద్రం ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు, తాగడానికి సముద్రం నీరు పనిచేయదు కదా, వాళ్ళు వాటర్ స్టోర్ చేసి ఆ వాటర్ని కాల్చుకుని తాగుతారు. ఎందుకంటే మన వర్షపు నీటిలో క్రిములు ఉంటాయండి. ఒకప్పుడు నీరు తాగేవాళ్ళం కానీ తాగలేము, అందులో క్రిములు ఉంటాయి, ఎందుకంటే ఈ కెమికల్స్ కట్టని వదిలేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు నీటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిన్న మాకు సెమినార్ పెట్టారు, సెమినార్ మేము వెళ్ళాం. అది చెప్పిన దాని పరిస్థితి అయితే కొంతకాలానికి డబ్బు ఉన్నవాడికి నీరు ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ అండి. కల్కి మూవీ కానీ మీరు చూస్తే ఫ్యూచర్లో మనకి నీరు అన్నది దొరకదు అసలు. కోడిగుడ్డు కానీ నీరు కానీ అసలు ఫ్రూట్స్ కానీ ఏమి దొరకదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మతానికి సంబంధించింది కాదు, ఇప్పుడు వీలైతే మనం ఒకసారి భూమి మీద నీరు అన్నది ఉండదు, ఆ పరిస్థితి ఎగ్జాంపుల్. అంటే ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది తెలియక చాలా వేస్ట్ చేస్తున్నారు, వేస్ట్ చేయకుండా ఉండాలని చెప్పడానికి ఒక పాయింట్. ఓకే, మీరు అందరూ వచ్చిన థ్యాంక్ యూ. ఒక 5 ఫొటోస్ ఉన్నాయి రండి.